మీకున్న కార్ కి సేఫ్టీ రేటింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి మనకి ఇన్ కేసు యాక్సిడెంట్ అయినా ఏం కాదని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నారు. ఈ వీడియోని కంప్లీట్ గా చూసిన తర్వాత మీ ఒపీనియన్ మార్చుకుంటారని అయితే అనుకుంటున్నాను. ప్రెసెంట్ మన ఇండియాలో భారత్ ఎన్కాప్ అనే అసెస్మెంట్ ప్రోగ్రామ్ ని లాస్ట్ ఇయర్ అక్టోబర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. భారత్ ఎన్కాప్ మన ఇండియాలోకి రాకముందు మన కార్ యొక్క సేఫ్టీ రేటింగ్స్ అనేది గ్లోబల్ ఎన్కాప్ అనే సంస్థ అయితే టెస్ట్ చేసేది. అయితే ఈ క్రాష్ టెస్ట్ లో 5 పారామీటర్స్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. ఈ 5 పారామీటర్ లో మనం గమనించవలసిన విషయం ఏంటంటే హైయెస్ట్ స్పీడ్ టెస్ట్ వచ్చేసరికి 64 కిలోమీటర్లు అయితే చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, 80లోనో 100లోనో క్రాష్ టెస్ట్ అనేది చేయొచ్చు కదా, కానీ పర్టికులర్ గా 64 కిలోమీటర్లనే ఎందుకు క్రాష్ టెస్ట్ చేస్తున్నారని. దీనికి సమాధానంగా గ్లోబల్ ఎన్కాప్ యొక్క జనరల్ సెక్రటరీ డేవిడ్ వార్డ్ ఇలా చెప్పారనమాట. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే ఈ 64 కిలోమీటర్ స్పీడ్ కన్నా ఎక్కువగా వెళ్ళిన కార్ లోనే ఎక్కువగా ఇంజరీస్ అవడం అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత సేఫ్టీ రేటింగ్ అనేది కన్సిడర్ చేయొచ్చా లేదని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. దాని ఆన్సర్ ఎస్, కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడు మీ కార్ యొక్క స్పీడ్ అనేది 60 to 90 కిలోమీటర్స్ స్పీడ్ మధ్యలో ఉంటేనే. కానీ మీరు అంతకన్నా ఎక్కువ స్పీడ్ లో వెళ్తే, అంటే ఒక 120, 130, 140 స్పీడ్ లో వెళ్తూ నా కార్ కి సేఫ్టీ రేటింగ్ ఉందని చెప్పేసి ఎరగబడిపోతే ఈ సేఫ్టీ రేటింగ్ అనేది పెద్దగా వర్తించదు.